ప్రైజ్ ద లార్డ్. వేల్పులలో మహాఘనుడైన యేసయ్యకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 15వ కీర్తన 4వ చరణం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. జీవము గల దేవుడైన యేసయ్యను నిత్యము సేవించుచున్న వారలారా, మన యేసయ్య మాట తప్పనివాడు. మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన చేసిన ప్రమాణములలో లేక నిబంధనలలో ఏదియూ తప్పిపోలేదు. యేసయ్య అడుగు జాడలలో నడిపించబడుచున్న మనము కూడా యేసయ్య సన్నిధిలో చేసుకున్న ప్రమాణం, మొక్కుబడి, నిబంధన, ఒడంబడిక, మాట మనము ఎన్నటికిని ఎప్పటికిని తప్పకూడదు. నష్టము కలిగినను అప్పుడే మనము ఆయన గుడారములో అతిథిగా ఉండగలిగేదము. ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగేదము. ఎన్నడూ కదల్చబడకుండా ఉండేదము. అందుకుగాను మనము యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. హృదయపూర్వకముగా నిజము పలకాలి. కొండెములు ఆడకుండా, చిలికానికి కీడు చెయ్యకుండా, పొరుగువాని మీద నింద మోపకుండా, నీచుని అసహించుకొని ఆయనెందు భయభక్తులు గల వారిని సన్మానిస్తూ, ద్రవ్యము వడ్డీకివ్వకుండా, లంచము పుచ్చుకోకుండా ఉండగలిగితే అట్టివాడే, అతడే మాట తప్పడు చేసిన ప్రమాణమును. అనేక మంది దేవుని మందిరములో దైవజనుల ఎదుట వాక్యం విని తీర్మానము చేసుకొని ప్రమాణము చేయుదురు. కాలక్రమేణా చేసిన ప్రమాణమును, తీర్మానమును, నిబంధనను, మొక్కుబడిని మరచిపోవుచున్నారు. అలాగూ మనము ఉండకూడదు. మనము దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. అనేకులు ఆలస్యము చేసి ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగతంగా నష్టపోవచ్చున్నారు. యాకోబు మొక్కుబడి చేసి దాన్ని నెరవేర్చుటకు 21 సంవత్సరములు పట్టింది. ఆ 21 సంవత్సరములో తన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, మోసకరమైన అనుభవాలు అనుభవించుచూ వచ్చెను. బైబిల్ గ్రంథంలో చూడగలిగితే హన్నా, హెఫ్తా అను భక్తులు కూడా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేశారు. వారికి నష్టము కలిగిన మాట తప్పకుండా దేవుని సన్నిధిలో చేసిన మొక్కుబడిని వెంటనే చెల్లించి వెనుకాడక మాట తప్పని కారణాన్ని బట్టి వారి జీవితం ఉన్నత స్థితిలోనికి వెళ్ళినట్లుగా బైబిల్ ఘోషిస్తున్న నగ్న సత్యము. కావున దేవుని ప్రియులారా, దైవ భయము కలిగిన వారమై మొక్కుకున్నది చిన్నదైనా పెద్దదైనా సరే మనకు నష్టమైనను చేసిన ప్రమాణమును తప్పక మాట నెరవేర్చెదము. యేసయ్య ద్వారా శిక్షను తప్పించుకొనేదము. తీర్మానముతో దేవుని సన్నిధిలో నిలిచెదము. ప్రభువును ఎదుర్కొనేదము. జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం. ప్రభువా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన జీవపు మాట కొరకై మీకు స్తోత్రం. అవును తండ్రి, మీ సన్నిధిలో మేము చేసిన ప్రమాణం నష్టము కలిగినను మాట తప్పని వారిగా మా ఆత్మీయ జీవితంలో మేము కనబడినట్లుగా మీరు సహాయము చేయండి. ఎన్నో పర్యాయాలు మీ సన్నిధిలో దైవ సేవకుల ఎదుట మేము చేసిన ప్రమాణం, మాట ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, మర్చిపోయి ఉన్నావేమో. ఇది మొదలుకొని ప్రభువా, నిశ్చయముగా చేసిన దానిని తప్పనిసరిగా నెరవేర్చుటకు మీరు కృపదయిచ్చమని కోరుతున్నాం. ఆలస్యము చేసి నష్టపోకుండా మాట ఇచ్చి నెరవేర్చడానికి ప్రభా కృప అనుగ్రహించండి. అన్నవలే, ఎఫ్తావలే వెనకంజ వేయకుండా ప్రభా, వెనకాడకుండా నిశ్చయముగా ప్రమాణమును నెరవేర్చి మీ నామాన్ని గణపరచున్నట్లుగా మీరే కృప అనుగ్రహించి మమ్మల్ని మీరు ఆకడకు సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేసిన ప్రమాణమును నష్టము కలిగినను మాట తప్పకుండా ఉండెదరుగాక. గాడ్ బ్లెస్ యూ.